గద్దర్కు పద్మ అవార్డు ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ కీలక నేత అద్దంకి దయాకర్ స్పందించారు. గద్దర్పై బండి సంజయ్ వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. అలాగే బుద్ధిస్టు అయిన గద్దర్ మీకు మావోయిస్టుగానే కనబడ్డారా అంటూ బండి సంజయ్ను ఆయన ప్రశ్నించారు. అలాగే గద్దర్ తెలంగాణ ఉద్యమకారుడు, దళిత ప్రజా ఉద్యమకారుడుగా కనిపించలేదా అని ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని అద్దంకి దయాకర్ నిలదీశారు. కాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది. అయితే ఈ అవార్డులో తాము పంపిన పేర్లలో గద్దర్ వంటి నేతకు పద్మ అవార్డు ప్రకటించకపోవడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గద్దర్కు పద్మ అవార్డు ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ కీలక నేత అద్దంకి దయాకర్ స్పందించారు. గద్దర్పై బండి సంజయ్ వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అలాగే బుద్ధిస్ట్ అయిన గద్దర్ మీకు మావోయిస్టుగానే కనబడ్డారా అంటూ ఆయన బండి సంజయ్ను ప్రశ్నించారు. అలాగే గద్దర్ తెలంగాణ ఉద్యమకారుడు, దళిత ప్రజా ఉద్యమకారుడుగా కనిపించలేదా అని ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని అద్దంకి దయాకర్ నిలదీశారు. కాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది. అయితే ఈ అవార్డులో తాము పంపిన పేర్లలో గద్దర్ వంటి నేతకు పద్మ అవార్డు ప్రకటించకపోవడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చెప్పండి అని భావాజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తామేమో పక్కయ్యం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలను చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తామేంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావాచరణ గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు? ఇవాళ బండి సంజయ్ గారు గద్దర్ గారి మీద చేసిన స్టేట్మెంట్స్ అనేవి బాధ్యతారాహిత్యమైనవి. ఈ రోజు అవార్డు ఇవ్వలేకపోయినవి కానీ ఆయన మీద నక్సల్వాది కాబట్టి అని, ఆయన ప్రజల్ని చంపిండని చెప్పే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ దివాలాకోరు రాజకీయాలకు అది తార్కాణం. ఈ రోజు పంచశీల పెట్టుకొని బౌద్ధ సాంప్రదాయాలతో ఖననమైన గద్దర్ గారు మీకు నక్సలైట్ గా మాత్రమే కనపడడం అనేది విడ్డూరం. ఇలా దళిత ఉద్యమాలకు పట్టుకొమ్మ, ప్రజాస్వామిక ఉద్యమాలకు పట్టుకొమ్మ, సాహిత్య ఉద్యమాలకు ఆయన వెన్నెముకగా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన తను మీకు నక్సల్ గా కనపడ్డాడు. ఇది ఇలాంటి యొక్క భావదారిద్ర్యంతో బీజేపీ ఉన్నది కాబట్టే ఇంకా ఈ దేశంలో ఇట్లా ఎలగబెడుతున్నారు. మీరు చేసే ప్రకటనల వల్ల తెలంగాణ సమాజానికి కాదు, భారత సమాజానికి అంటూ వచ్చేది ఏం లేదు. మీరు చేస్తున్న రాజకీయ ప్రకటనలు రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నాయి తప్పితే మరొకటి కాదు. అన్నిటికంటే ముఖ్యంగా మిమ్మల్ని కలిసి భారత రాజ్యాంగాన్ని కాపాడండి, పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టండి, పార్లమెంటు ముందు అంబేద్కర్ విగ్రహం పెట్టమన్నప్పుడు మీకు నక్సల్వాది కనపడ్డా, అంబేద్కరిస్ట్ కనపడలేదా అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం రాజకీయ ప్రకటనలకే పరిమితమైన ఇద్దరు కేంద్ర మంత్రులతో వచ్చింది ఏం లేదు, ఏమిరా బాలరాజుని వల్ల అన్నట్టుగానే ఇలా ఉన్నదనేది